మా హోమ్ క్రియేషన్స్. హలో అండి, వెల్కమ్ టు మా హోమ్ క్రియేషన్స్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన కస్టర్డ్ మిల్క్ షేక్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కస్టర్డ్ మిల్క్ షేక్కి కావాల్సినవి: నానబెట్టుకున్న బాదం పప్పులు, 4 టేబుల్ స్పూన్స్ షుగర్, 2 టేబుల్ స్పూన్స్ పాలపొడి, 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు, 1/2 లీటర్ పాలు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న బాదం పప్పుల్ని పైన పొట్టు వలిచేసుకుని ఇలా తీసేసి అన్నీ మొత్తం అన్నీ మిక్సీ జార్లో వేసుకుని మొత్తం పేస్ట్లా చేసుకోండి. ఈ విధంగా బాదం పప్పుల్ని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనం తీసుకున్న 1/2 లీటర్ పాలని పెట్టి మరిగించుకోండి. ఇలా బాగా మరిగించుకోండి. పాలను బాగా సిమ్లో పెట్టుకుని మరిగించుకోండి. ఈలోపు మనం తీసుకున్న కస్టర్డ్ పౌడర్, అలాగే మిల్క్ పౌడర్, ఈ రెండు బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లో కొంచెం పాలు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇలా మరిగినాయండి. ఇప్పుడు మరిగిన పాలల్లో షుగర్ వేసుకుందాం. తర్వాత బాదం పేస్ట్, ఈ పాలల్లో ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న పాలపొడి, కస్టర్డ్ పౌడర్ మిక్స్ని వేసుకుందాం. వేసి కలుపుకుందాం. ఒక 2 మినిట్స్ కలుపుకుందాం. ఇప్పుడు పాలు మనకి ఇలా కొంచెం చిక్కగా అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక 4 to 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా సర్వ్ చేసుకుంటే కస్టర్డ్ మిల్క్ షేక్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తీసుకున్న కస్టర్డ్ మిల్క్ షేక్ని ఒక బౌల్లో వేసుకుని ఇది 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను. పైన కొన్ని బాదం పప్పులు, జీడిపప్పులు వేసి డెకరేషన్ చేసుకోండి. జీడిపప్పులు, బాదం పప్పులు వేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన కస్టర్డ్ మిల్క్ షేక్ రెడీ.